స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశం ఆయన సన్నిధిలో దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు దినమంతట్లో అనేక కార్యక్రమాలు మనం జరిగించి మరి సజీవ లెక్కలో ఉండి ఆయన సన్నిధికి రావడానికి ఆయన చూపినటువంటి కృపను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు రాజా. ఈ రాత్రికాల సమయములో మీ ఉన్నతమైనటువంటి సంకల్పమును బట్టి మాకు మీరు ఇచ్చినటువంటి ఈ తరుణం కొరకై నీకు స్తోత్రములు. జీవాధిపతి దిగిరండి. జరగబోతున్నటువంటి యొక్క ఆరాధన అంతటి ద్వారా మీరు మేము పొందండి. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా మా స్తుతులు మీరు అంగీకరించండి అయ్యా. ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆసీనుడుగా ఉంటారని వాగ్దానం చేసినటువంటి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా దీన స్తుతులను మీరు అంగీకరించండి. మీ వాక్యం చేత మమ్మల్ని సంధించండి. మరి కర్మేలు ప్రార్థన యోధులందరినీ మీరు దర్శించండి. సార్వత్రిక సంఘం ఎక్కడెక్కడైతే మోకరించి ప్రార్థిస్తున్నారో నీ సత్య నెరవేర్పు కొరకు వారందరినీ మీరు అభిషేకించండి. ప్రతి ప్రార్థన స్థలం మీదకి మీ అభిషేక తైలం చేత మీరు దర్శించండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా మీ చిత్తానుసారంగా నడిపించి మహిమగణత ప్రభావాలు మీరే పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటు కాటి స్థిరపరిచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటు కాటి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచు కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సహాయపరించావా. నీకిష్టమైన పాత్ర
చేయ నన్ను విసిరేయక సారపై జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని త్రియేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకు వింతైనది నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకు వింతైనది ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే 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 ఎల్లవేళల
వృక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములియగా వృక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములియగా ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా నీ కృప చాలును నా జీవితాలు ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా నీ కృప చాలును నా జీవితం స్తుతులపై అంతరంగి కూడా యేసయ్యా స్తుతులపైన నివసించువాడా నా తరంగి కూడా యేసయ్యా నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనది అవి నాకెంతో ప్రియమైనది నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే 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 ఎల్లవేళల జయమే 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 ఎల్లవేళల జయమే. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ప్రభు యేసుని చరితం కేవి జేకబ్ గారు రాసిన పాట. ప్రభు యేసుని చరితము వినరండి, ఇక ప్రభు యేసుని చరితము. యేసుని శ్రీ పారేషుని దలచిన, యేసుని శ్రీ పారేషుని దలచిన దోషము తొలగునుగా, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా. ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి. పరమాత్ముడు తనే నరరూపునగరా, పరమాత్ముడు తనే నరరూపునగరా, పరమాత్ముడు తానే నరరూపునగరా. సిలువలో వేను రక్షకుడే చూడే, సిలువలో వేను రక్షకుడే చూడే, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా. ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి. నరవేదములోని
వరవేదములోని పరమ ప్రజాపతి వరవేదములోని పరమ ప్రజాపతి ధరలేరెవ్వరు ధన్యుడు యేసుడే ధరలేరెవ్వరు ధన్యుడు యేసుడే యేసుడే ఈశుడుగా యేసుడే ఈశుడుగా యేసుడే ఈశుడుగా ప్రభు యేసుని చరితము వినరండి ప్రభు యేసుని చరితము వినరండి యేసుని శ్రీపారేషుని దాలచిన యేసుని శ్రీపారేషుని దాలచిన దోషము తొలగునుగా దోషములు తొలగునుగా దోషములు తొలగునుగా ప్రభు యేసుని చరితము వినరండి ప్రభు యేసుని చరితము వినరండి దేవునికి స్తోత్ర. భారము నీదే క్రిస్మస్ సంబంధించినటువంటి పాట. అది కూడా వర్ణనకందని తేజమే అందులో ఒక చరణం ఉంటుంది. భారం మీద వర్ణనకందని తేజమే 74 తలవాల్చు స్థలము నాకేలా లేదని. హల్లెలూయా. వర్ణనకందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిలా జీవనమే నీవయ్యా. వర్ణనకందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిలా జీవనమే నీవయ్యా. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా భాషలు చాలదు నిన్ను వర్ణింపగా. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా భాషలు చాలదు నిన్ను వర్ణింపగా. వేయి నోలు నాకున్నను చాలవు వేయి నోలు నాకున్నను చాలవు అతులిత మగుని మహిమను చాటగా తగను ప్రభునే నిన్ను సేవింపగా తగను ప్రభునే నిన్ను సేవింపగా. వర్ణనకందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిలా జీవనమే నీవయ్యా. పాపము చూచి నీవోర్వగా జాలవు పాపులు నశింపగా హర్షించవు. పాపము చూచి నీవోర్వగా జాలవు పాపులు నశింపగా హర్షించను. పతితులగావను బలి అయితివయ్యా పతితులగావను బలి అయితివయ్యా. అసమానము నీ ప్రేమ విధానము అనితర సాధ్యము రక్షణ కార్యము అనితర సాధ్యమే రక్షణ కార్యము. వర్ణనకందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిలా
జీవనమే నీవయా తలవాల్చు స్థలము నాకిలలేరని పలికిన దీనుడా నా యేసయ్యా తలవాల్చు స్థలము నాకిలలేరని పలికిన దీనుడా నా యేసయ్యా మరణము నుండి మహిమతో లేచి మరణము నుండి మహిమతో లేచి మనుజులకెల్లని ఆశ్రయమైతివి నీ కౌగిటనే తలవాల్తునయ్యా నీ కౌగిటనే చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా చిత్రమయ నీ దయా నాకిల జీవనమే నీవయా నాకిల జీవనమే నీవయా నాకిల జీవనమే నీవయా. హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడుకొని మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ సాంగ్ ఒకటి వాడదాం అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఇది మొన్న ఉన్నాం కదా, మహిమాన్వితుడవు. రైట్. ఇది ప్రవచన పురుషుడు వాడినాం కదా, వాడదామా? దేవునికి స్తోత్రం. ప్రవచన పురుషుడు వాడదాం. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా ప్రవచన పురుషుడు క్రీస్తు సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము దార్చునోయని సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము గార్చునోయని ప్రవచించెను ధరా బ్రాహ్మణ గ్రంథము ప్రవచించెను ధరా బ్రాహ్మణ గ్రంథము క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పారసీక మత గ్రంథకర్తయో జోరాష్ట్రు ప్రవచించెను నాడే పారసీక మత గ్రంథకర్తయో జోరాష్ట్రు ప్రవచించెను నాడే పరమాత్ముడు ధరా అవతరించగనే పరమాత్ముడు ధరా అవతరించగనే చూతురతని నక్షత్రము మీరని చూతురతని నక్షత్రము
ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. సిద్ధార్థుడు తెగదా 500 సంవత్సరములు గడువగనే సిద్ధార్థుడు తెగదా 500 సంవత్సరములు గడువగనే మెటయాధరలో అవతరించునని మెటయాధరలో అవతరించునని ముందుగా తెలిపెను పరిశోధించుడి. ముందుగా తెలిపెను పరిశోధించుడి. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు ప్లేటో ప్రవచించెను గదా క్రీస్తుకు పూర్వమే. గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు ప్లేటో ప్రవచించెను గదా క్రీస్తుకు పూర్వమే. పరమాత్ముడు ధరా అవతరించనిచో పరమాత్ముడు ధరా అవతరించనిచో పరమునకే గేడి మార్గమే లేదని పరమునకే గేడి మార్గమే లేదని ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. చైనా దేశపు భక్తుండైన కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే. చైనా దేశపు భక్తుండైన కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే. పరిశుద్ధుడు పాలస్తీనాలో పరిశుద్ధుడు పాలస్తీనాలో పుట్టునటంచును క్రీస్తును గూర్చి పుట్టునటంచును క్రీస్తును గూర్చి. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించుడి వేదములనిలా ప్రవచనములనిలా భ్రమణములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథములో ఒక చిన్న మాట చదివి ఒక 5-10 నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ 33వ అధ్యాయము. దయచేసి 14వ వచనం చదువు. 33:14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషుడు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరిచెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో దేవుడు మాట్లాడుచున్నటువంటి విధానము అనేటటువంటిది చెప్పబడి ఉన్నది. దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారంటే ఇక్కడ యోబు గ్రంథంలో దేవునితో
మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయంలో మరి ఈ యోబు గ్రంథము చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎవరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు అది స్నేహితులు మాట్లాడిన అధ్యాయాలు ఉన్నాయి, యోబు మాట్లాడిన అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలకించాలి. 12వ అధ్యాయంలో అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరము ఇచ్చెను. ఏంటండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఈ చెప్తూ 13వ అధ్యాయంలో ఏమంటుండంటే 13వ అధ్యాయము 24వ వచనంలో, నీవేలా నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేలా నీవు పగవానిగా ఎంచుచున్నావు. ఎటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించెదవా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపమును నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బోండాలో నా కాలును బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచు ఉన్నావు. ఏంటంటే నరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మెట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుడు ఎట్లా ఆయనను వేధిస్తున్నాడు అనుకుంటున్నాడంటే యోబు ఆయన యొక్క తలాంతు మనం గమనిస్తే చాలా మరి ఎంత డిప్రెషన్లో ఉంటే ఇటువంటి మాటలు వస్తాయి. ఏంటంటే 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రోజు ఆయన స్టాండర్డ్ అది. యోబు యొక్క స్టాండర్డ్ ఎంత ఫస్ట్ నుంచి ఏంటంటే, దేవా నా కార్యాలన్నీ కూడా న్యాయమైనవి, నేను చేస్తున్నా అన్ని న్యాయమైనవి, నాలో ఎక్కడ కూడా పాపము లేదు. నీవేలా నీ ముఖమును మరుగు చేసి ఉన్నావు. అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు అనేక రీతులుగా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, మరి దావీదు భక్తుడుగా దీనికి మంచి తార్కాణం ఏమంటాడంటే, మంచము మీదనే దేవా, ఇక్కడ మంచం మీదనేమో దేవుడు దర్శిస్తున్న మూమెంట్ కనబడుతున్నది. దీనికి క్వైట్ అపోజిట్లో ఇంకొక మాట కనబడుతున్నది కీర్తనల్లో. ఏమంటాడు అక్కడ, మంచము మీద 63వ కీర్తన, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను. ఏంటండి ఇది చాలా భక్తి సాధనలో ఒక కీలకమైన మెట్టు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన కొరకు ఏ కార్యాలు చేస్తున్నాడని చాలామంది మనం ఆలోచిస్తూ నిద్రపోవడానికి అవకాశం. దేవునితో డీప్ లవ్లో పడ్డాడు, ఎఫెక్షన్ స్టార్ట్ అయినాడు, దేవునితో కొంత నడిచిన వాడి యొక్క అనుభవం ఎట్లుంటుందంటే, వాడు పండుకున్నప్పుడు చేసేటటువంటి థింకింగ్ ఏదో ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ, వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. మరి హిజ్కియా ఒరిగి గోడ తట్టు తిరిగి అనుకుంటా, ప్రభువా అని ప్రార్థన కాదు, మోకాళ్ళ మీద లేడు, చేతులు పైకెత్తలేడు, లేకపోతే ఉపవాసం లేదు, బూడిద లేదు, గడ్డి లేదు, మశానం కొండ లేదు, ఏం లేదు. మోషే అంటే కొండ మీదకి ఎక్కిండు, దావీదు బూడిదలో కూర్చొని ప్రార్థన, రకరకాల ఒక్కో ప్లేస్లో ప్రార్థనలు చేశారు. మరి హిజ్కియా పండుకున్న పడక దగ్గరనే మరి గోడ తట్టు తిరిగిండంట. గోడ తట్టు తిరిగి, ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకోతంటే ఎట్లా బ్రతికినాను. ఇది కూడా ప్రార్థనే. మనం అనుకుంటాం చాలాసార్లు, ముఖాల మీద ఉండి కళ్ళు మూసుకొని మనం లోకానంతా మర్చిపోయి ప్రభు వైపు చూసిందే ప్రార్థన అనుకుంటాం. చాలా పొరపాటు. నువ్వు నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. ఏంటండి పండుకున్నప్పుడు ప్రార్థన చేసి, తింటున్నప్పుడు చేయొచ్చు, బాత్రూంలో పోయి స్నానం చేస్తున్నప్పుడు చేయొచ్చు ప్రార్థన. ఏంటండి ఇక్కడ, నా మంచము మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నీ సన్నిధిని నేనేం చేస్తున్నాను, నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వ మెదడు దొరికినట్లు ఏంటండి నాకు ఏం దొరుకుతుందండి, నా ప్రాణమునకు సంతృప్తి సహితమైనటువంటి మనిషిగా ఆయన ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానీ మరి చాలామంది దీనికి విరోధంగా ఉన్నారు. ఏంటండి ఇదే కీర్తనలో ఇంకోసారి ఏమంటారంటే, కొంతమంది మంచం మీద పండుకొని ఏం చేస్తున్నారంట, పాప యోచనలు చేయుచూ ఉన్నారు అన్నాడు కదా. దయచేసి మీరు ఆ మాటను కూడా చూసినట్లయితే, ఎన్నో కీర్తన అది, వారు మంచము మీదనే పాప యోచనలు చేయుచూ ఉన్నారు అంటాడు. చూడండి,
దేవునికి స్తోత్రం. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. ఏంటండి ఇక్కడ ఒక స్థలంలో అంటాడండి, చాలా చక్కని మాట అది. దయచేసి ఇక్కడ అన్నమాట, కీర్తనలో అన్నాడు కదా, మంచము మీద ఉన్నప్పుడు ఏంటండి దావీదు భక్తుడేమో నిన్ను ధ్యానం చేసుకొనిచున్నాను, నిన్ను ధ్యానం చేసుకొచ్చున్నాను. దేవుని బిడ్డలారా, ఆ మాట చూపిస్తే కొంచెం మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. చూపించలేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కోసారి ఇంట చూడు. స్తోత్రం. దావీదు చాలాసార్లు రాత్రికాల సమయంలో చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడతాడు. 5వ కీర్తనలో ఏమన్నాడంటే, నేను రాత్రి వేళనే మరి ప్రార్థన సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఏంటంటే 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము, నా రాజా నా దేవా నా అర్థధ్వని వాళ్ళకి నిన్నే ప్రార్థించుచూ ఉన్నా. నిన్నే ఏంటండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునట్లు అంటున్నాడు. ఏంటండి 36:4 అన్నట. రైట్. ఇక్కడ ఒక మనిషిని చూపిస్తున్నాడు. ఏంటండి, ఈ కీర్తన కూడా దావీదు కీర్తననే. 3వ వచనంలో, వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పాదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపడు, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనలు యోచించుచు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము. అంటే భక్తునికి చెడుతనం అసహ్యము, భక్తునికి మంచం మీద పాపయోచనలు చేయడం అసహ్యం. ఏంటంటే చాలామంది మరి బ్రదర్ నాకు చాలా చెడ్డ కళలు పడుతున్నాయండి అంటారు. చెడ్డ కళలు ఎందుకు పడతాయి అంటే, పండుకుంటున్నప్పుడు మనం ఏదైతే థింక్ చేస్తామో దాన్ని బట్టి ఆ ఎఫెక్ట్ కళలో వస్తుంది అంటాడు. ఏంటంటే సామెతలు కాదు, ప్రసంగిలో ఏమంటాడంటే, విస్తారమైనటువంటి కార్యక్రమాలు దినమంతా ఏవైతే కలిగి ఉంటాడో ఇవే రాత్రి వేళ ఏమొస్తాయంట, కళల రూపంలో వస్తాయి కదా. దయచేసి అధికమైన 6వ వచనంలో, నీ దేహమును 5:6లో, నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అంటే అర్థమైంది, దేహమును శిక్ష కలిగేటంత పని ఏం చేస్తుందంట, నోరు చేస్తుందంట. నోరు వల్ల దేహానికి ఏం శిక్ష వస్తుందండి? నోరుతో మాట్లాడే మాటలను బట్టి ఒక రకమైన శిక్ష వస్తుంది, నోరుతో మనం తినేటటువంటి తిండి బట్టి ఒక రకమైన శిక్ష వస్తుంది, నోరుతో చేస్తే పాపాలను బట్టి దేహానికి. అంటే నోరు అనేటటువంటి దేహానికి ఒక డోర్ లాంటిది. ఏంటంటే చెప్పి ఏమంటున్నాడు, నీ దేహమును శిక్షకు లోబరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము,
అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ పాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరచుకుందువు. అధికమైన స్వప్నములు, మాటలు, నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు నమ్మకముంచుము. అధికమైనటువంటి స్వప్నములు కదా. ఇంకో దగ్గర కూడా అంటాడు చూడండి, 2వ వచనం బీన పైన 2వ వచనంలో పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. 2వ వచనమే చదువుదాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నములు పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు. కొందరు ఎప్పుడు వదరబోతుల్లాగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు నోటికే దండం పెట్టాలి, నువ్వు అంటోళ్ళు కావాలంతే, ఏం చెప్తానే ఉంటారు. ఫోన్లు చేసినప్పుడు మన ఇంటోళ్ళు కావాలి, వాళ్ళకి టైంపాస్ కాదు, బోరింగ్. దేవుని కొన్ని ఫోన్ చేసి సోది చెప్పాలని చూస్తారు. అంటే వదరబోతులు భక్తి జీవితం లేనివానికి ఎక్కువ మాట్లాడబుద్ధి అవుతుంది. ఎక్కువ మన నాలుక, మన పెదవుళ్ళు జీవితకాలంలో దేవుని గురించి మాట్లాడిన చరిత్ర కలిగి అక్కడికి వెళ్ళాలి మనం. పరలోక రాజ్యం ఎట్లా వెళ్ళాలి మనం? నీ నాలుకను, నీ పెదాలను ఎక్క దేని కొరకు ఉపయోగించాలి? లిస్ట్ తీస్తాడు దేవుడు. వీడు ఇప్పుడు నేను నా ఫోన్ కొన్నప్పటి నుంచి నిన్నటి వరకు 3000 కాల్స్ అటెంప్ట్ చేశాను నేను. 3000 కాల్స్. ఇప్పుడు 3000 కాల్స్ యొక్క లిస్ట్ ఉంది నా ఫోన్ది. నా ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 3000 కాల్స్ అంతా రికార్డ్ అయి ఉన్నాయి. మరి దేవుని దగ్గర మనం పలికే మాటలు రికార్డ్ కావా? మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినన్న లెక్క ఉన్నదంటాడు దేవుని బిడ్డలారా. కాబట్టి విస్తారమైనటువంటి పని బాటల వల్ల మనిషి ఏవైతే యోచనలు కలిగి ఉంటాడో అవే కళల రూపంలో వస్తాయి. కళలు అంటే ఇంకెక్కడి నుంచో రావు కొత్తగా. నీ మనసులో ఏదైతే ఊరికి ఆలోచిస్తావో అదే. నేను చాలాసార్లు చెప్పాను, నేను 2008లో రక్షింపబడ్డ తొలి దినాల్లో డే నైట్ బైబిల్ చదువుతుంటే, డే నైట్ విపరీతంగా. ద్వితీయోపదేశం ఆది కాండం స్టార్ట్ చేస్తే ద్వితీయోపదేశం యెహోషువ దాకా ఒక రోజులో అయిపోగొడుతుంటే, ఒకటే రోజు 1 డేలో అంతా డీప్గా స్టడీ చేస్తుంటే, ఉదయకాలం మొదలుకొని స్నానం చేసుకొని బైబిల్ చేసుకొని కూర్చొని రాత్రి 12, 1, 2 అయ్యేది ఒక్కో రోజు. ఇంకా వేరే పని అంటూ ఏం లేదు. బైబిల్ చదవాలి, కాలకృత్యాలు తెచ్చుకోవాలి, బైబిల్ చదవాలి. అంతా చదువుతుంది. అప్పుడు నాకు ఏమైందంటే రాత్రి నిద్రలో కూడా బైబిల్ చదువుతున్నా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం ఇట్లా ఆ వచనాలు సహా నేను నిద్రలో చదువుతున్నా. ఎందుకు? దినమంతా ఇవే మైండ్లో ఉన్నాయి, ఇదే ప్రపంచం ఉన్నది. ఇంకా నా మైండ్లోనికి ఇంకో పిల్లలు రాలే, ఎవరి కళలు రావు. ఎక్కడ కొంచెం కొట్టినట్టు, చంపినట్టు ఏ కళలు రావు. కొంతమందికి అస్తమానము విస్తారమైనటువంటి కళలు, వ్యర్థమైన కళలు వస్తాయి. నేను ఏమంటానంటే దేవుని బిడ్డలారా, మన మంచం మీద ఉన్నప్పుడు ఏ రకమైన యోచనలు చేస్తున్నాము అనేటటువంటిది ప్రశ్న. మంచం మీద ఉన్నప్పుడు ఏ రకమైన ఆలోచనలు. దావీదు భక్తుడేమో మంచం మీద ఉన్నప్పుడు ఆయన గురించి ధ్యానిస్తున్నాడు. యోబు గ్రంథం అంటే మంచం మీద ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరితో ఒక్కో రీతిగా మరి. ఇప్పుడు యోసేపుది మరియమ్మది సేమ్ ఇష్యూ. మరియమ్మ పురుషుని కన్నా ముందు గర్భం ధరించింది. ఆ విషయం మరియమ్మకు చెప్పాలి, యోసేపుకు చెప్పాలి. కానీ మరియమ్మకి ఏమో మరి దర్శన రూపంలో దేవుడు దర్శించాడు, గాబ్రియెలుతో. యోసేపుకి ఏమో స్వప్నము ద్వారా. ఒకటే ఇష్యూ. ఎందుకు యోసేపు స్వప్నం ద్వారా మాట్లాడిండు? ఎందుకు మరియమ్మకు దర్శనం ద్వారా మాట్లాడిండు, దూత ద్వారా మాట్లాడిండు? అంటే దేవుడు మాట్లాడే విధానాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మాట్లాడతారు. పలానా వ్యక్తికి పలానా రవి గారు ఉన్నారు, స్వప్నం ద్వారా మాట్లాడినా నేను మాట్లాడినట్టు సీరియస్గా తీసుకుంటాను అనుకున్నప్పుడు స్వప్నం ద్వారానే మాట్లాడతాడు. లేదు ఈ కళలు బిల్లలు అది నమ్మడు అనుకో, అప్పుడు ఆయనకి ఇంకెట్లా మాట్లాడాలి? దర్శనం ఇచ్చి మాట్లాడాలన్నా, లేకపోతే స్వరం ద్వారా మాట్లాడాలన్నా? దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడేటటువంటి దేవుడు మాట్లాడే విధానాలు ఎన్నో ఉన్నాయి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, పాస్టర్ల ద్వారా మాట్లాడతాడు, మనకు బాగా ప్రాణానికి ప్రేమించే వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నా జీవితంలో నేను చాలాసార్లు నన్ను సేవ చేయమని చెప్పినప్పుడు ఎవ్వరు లేరు, ఒక 2 తప్ప అని చెప్తాను ఎప్పటికీ. అందుకే 2 అన్నారు. ప్రతి ఒక్కటి ఏం సేవ చేస్తారో అన్నుడే, మంచి ఏదైనా జాబ్ చేసుకోరా, హ్యాపీగా బ్రతుకు, కదేం ఎంత శ్రమలు. అప్పుడు అర్థం కాలే దేవుని సేవలు ఎన్ని కష్టాలు ఉంటాయో. జీవితంలో ముందుకు పోయిన తర్వాత అర్థమైంది ఎంత సఫర్ అవ్వాలనేటటువంటి.
ఎన్ని రకాల వ్యతిరేకతలు వస్తాయి, ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తాయి, సంఘపరంగా ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎంత శోధన ఉంటుంది, ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి. అదొక ఎంప్లాయీగా జాబ్ చేసుకుంటున్న వానికి అన్ని ప్రెజర్స్ ఏముండే, హ్యాపీగా డ్యూటీకి వేస్తాడు, అప్పటిదాకా మన భార్య పిల్లలతోనే హ్యాపీగా ఉంటాడు. కానీ సేవ అంటే అట్లా కాదు, చాలా ఒత్తిడి, చాలా ప్రెజర్స్ ఆ వ్యక్తి యొక్క మైండ్ మీద పడతాయి. ఇన్ని ప్రెజర్స్లలో వాడు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, స్వార్థ ప్రకటించాలి, సాతాన శక్తులతో పోరాటం చేయాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయాలంటే ఒట్టిగా సాధ్యం కాదు. నువ్వు దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి అయితేనే ఇవన్నీ మేనేజ్మెంట్ చేయాలి. చాలామంది సేవా జీవితంలో ఎంతో దూరం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సేవను విడిచిపెట్టి వెనుకకు మరి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుని యొక్క స్వరం అనేటటువంటిది అనుభవం లేనటువంటి జీవితం. దేవుడు ఎట్లా మాట్లాడతాడు, నేను చాలాసార్లు నా జీవితంలో మరి మంచం మీద ఉన్నప్పుడు చాలా దేవుని గురించి నేను ధ్యానం చేస్తాను. ప్రభువా అని ఈ దినమంతా ఇక్కడ ప్రార్థన చేసిపోయిన తర్వాత మళ్ళీ అదే ధ్యానంలో ఉంటాను. నేను చెప్పిన ప్రసంగం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటా. తర్వాత ఇట్లా చేస్తే బాగుంటుంది, జరగబోయే కార్యక్రమాల గురించిన చింత ఇదే ఉంటుంది నాకు. ఎప్పుడు రపరపంతా దేవుని సేవా కార్యక్రమాల కొరకే ఉంటుంది. కానీ నాకు ఇంకో దాని మీద నా దృష్టి పోదు. నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకు పోదో నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు కూడా నా పిల్లల భవిష్యత్తు గురించో, లేకపోతే మా అమ్మ గురించో, మా స్నేహితుల గురించో, లేకపోతే నా కెరీర్ గురించో, సెటిల్మెంట్స్ గురించో, ఇంకో దాని గురించి ఆలోచనలు రావు. రప్పించుకుందామన్నా రావు, దృష్టి పెడదామంటే రావు. ఎందుకు రావు అంటే మనసంతా కూడా నీకు దేవుని వాక్యం చేత, దేవుని దర్శనం చేత ప్రతి నరములలో, ఎముకలలో, మాంసంలోనికి అది వెళ్ళిపోవాలంటాడు ఇర్మియా. అంతగా నీలో ప్రతి అణువు దర్శనం గురించి పరితపించాలి. ఏంటండి దేవుని బిడ్డలారా, చాలామంది దర్శనం అంటే అర్థమైతే లేదు. దర్శనాన్ని ఇంకేం జీర్ణించుకుంటారు? దర్శనం అర్థమైనోనికి దేవుని స్వరం వినబడుతుంది, దర్శనం అర్థమైనోనికి దేవుడు మాట్లాడే విధానాలు తెలుస్తాయి. ఇక్కడ అంటున్నాడు, ఓ ప్రభువా నువ్వు చాలాసార్లు మాట్లాడుతున్నావయ్యా, కానీ నీ స్వరాన్ని వినేటటువంటి స్థితిలో నేను లేను. ఏంటండి మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏంటండి యోబు గ్రంథము దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషుడు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టు సమయం. కొన్నిసార్లు స్టార్టింగ్లోనే కొంచెం నిద్రపోతున్న టైంలోనే డైరెక్ట్ కూడా దర్శనంలోకి వెళ్ళిపోతాడు. దేవుని స్వరం వస్తుంది, దర్శనం వస్తుంది, కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏదో ఒక మనిషిని మనం ముందుకు పంపిస్తారు, పలానా పని చేయమంటాడు. కొన్నిసార్లు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వస్తాయి కళలు, వేకోజాములు వస్తాయి కొన్నిసార్లు కళలు. ఏంటంటే అట్లా అని చెప్పేసి వస్తున్న ప్రతి కళ కూడా దేవుంది కాదు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే యూదా పత్రికలు ఏమంటాడు, అటువలే వీరును కళలు కనుచు అన్నాడు. ఏంటంటే యూదా పత్రికలో సైతాను ద్వారా వచ్చేటటువంటి కళలు కూడా ఉన్నాయి. డిపెండ్ అపాన్స్ యువర్ డివోషనల్ లైఫ్. నువ్వు దినమంతా భక్తి జీవితంలో, ఆత్మీయతలో, వాక్యంలో ఉన్నప్పుడు నీకు దైవ సంబంధమైన కళలు వస్తాయి. ఏంటండి అటువలే వీరును కలలు కనుచు, 8వ వచనము, శరీరము అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వము నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. ఎవడయ్యా వీరు? ఏంటండి వీరు చెడిన మనసు గలవారు. అటువలే వీరును అంటున్నాడు. కొత్త నిబంధనలు చాలామంది మహాత్ములను దూషించేవారు ఉంటారు. దేవుని బిడ్డలారా, వారిని మనం గుర్తుపట్టాలి. వాళ్ళు అపవిత్రమైనటువంటి కళలు కాని వాడు సైతాను వారికి ఇచ్చే కళలు, సైతాన్ని ఇస్తాడు కళలు వాడు దేవుని ద్వారా. దేవుడు ఎవరు కళిస్తాడంటే నిత్యము ఆయన కొరకు పరితపిస్తూ, మంచం మీద ఆలోచిస్తూ, నడకలో ఆలోచిస్తూ, పనిలో ఉన్నప్పుడు ఆలోచిస్తూ, ప్రతి క్షణం ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఉన్నప్పుడు వానితో మాట్లాడడానికి ఆయన వస్తాడు. ఏంటండి వచ్చినప్పుడు మనం ఆయన స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో కూడా ఉండాలి కదా. ఇర్మియా ప్రవచన గ్రంథము, దయచేసి ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఏంటండి 13 చదువుదాం. నేను మీతో మాట్లాడినను మీరు వినకయున్నారు. ఏంటండి ఏమంటున్నాడు? మీరు వినకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు. చాలాసార్లు ఉంటాడు ఇర్మియాలో. దేవుని బిడ్డలారా, నేను నీతో మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు అనేది వాస్తవము. రెండవది, మనుషుడు దేవుని మాట
వింటలేడు అనేటటువంటిది కూడా వాస్తవం. ఎందుకు వింటలేరంటే ఒకటి రీజన్, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు లేవు. అందుకే వాడి యెహోవా దేవుడు కల్పిత పాత్ర అంటాడు. వానికి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు విమర్శాత్మకంగా బైబిల్ చదివి ధ్యానిస్తే వానికి కొన్ని దయ్యముల జ్ఞానం వస్తుంది. దయ్యాలకు కూడా బైబిల్ జ్ఞానం ఉన్నదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. యేసుప్రభుతోనే సాతాను వాదించిండు. కాబట్టి ఈరోజు మంత్రమాదులు బైబిల్ పట్టుకొని బైబిల్ లేఖనాలు ఎత్తి మాట్లాడి మేము పెద్ద వీరులము, ఇగో ఇన్ని లోపాలు ఉన్నాయి బైబిల్లో, ఇన్ని తప్పులు ఉన్నాయి. ఏంటండి, కన్యక గర్భవతి కుమారుని కనును అనేటటువంటి మాట ఉన్నది. అది యేసుక్రీస్తు కొరకు కాదు, అది అప్పుడున్నటువంటి యెషయా ప్రవక్త మరి ఆయన గుట్టబోయేటటువంటి ఒక కుమారుని గురించి చెప్పిండు. ఎందుకంటే ఆ కన్యక గర్భవతి కుమారుని కన్న తర్వాత మరి ఆయన ఏం చేస్తాడో కూడా కింద చెప్పబడ్డది కదా. యెషయా 9:6 ఏమన్నాడు? 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకు మేలు చేయుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె. కీడును విసర్జించుటకు మేలును కోరుకున్నటకు ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజులు దేశమును పాడు చేయుదురు. యెహోవా నీ మీదికి, నీ జనము మీదికి, నీ పితరుల కుటుంబముల మీదికి శ్రమదినమును ఎఫ్రాయిము యూదాలో నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినము రప్పించును. ఆయన అశ్షూరు రాజులు నీ మీదికి. ఇదంతా లేదు, అశ్షూరు రాజు లేదు, వీళ్ళంతా ఎవరు లేరు అసలు యేసుప్రభు పుట్టినప్పుడు. మరి యేసుప్రభుకి ఎట్లా వర్తిస్తుంది ఈ సంభవం? ప్యాసేజ్ అయితే ఉందో 10వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి మనం చదివితే ఇదంతా వేరే ఇష్యూ మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి ఇది యేసుక్రీస్తు గురించి కాదంటాడు వాడు కూడా బైబిల్ చదివిన. మళ్ళీ ప్రవచనాలు ఎట్లా వస్తాయంటే గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ప్రవచనాలు దేవుడు ఇచ్చే విధానం ఏంటంటే అక్కడ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ఇష్యూనే మాట్లాడతారు. అక్కడున్న రాజరిక వ్యవస్థ గురించి దాని గురించే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతుంటారు, సడన్గా వారి మీదకి పరిశుద్ధాత్మ యొక్క గాలి వచ్చేస్తుంది. బలమైన ప్రేరణ మధ్యలో సడన్గా వారికి తెలియకుండా రాసేస్తారనమాట. తెలిసి రాసినవి కావు, ఇది ఫస్ట్ గ్రహించాలే. ఏంటండి, పేతురు రాసిన పత్రికలో ఏమంటాడు? ప్రవచనములు మనుషుని ఇచ్చ వలన కలగలేదు. ఏంటండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన కలిగినటువంటి లేఖనములు కావు. ఏంటండి, ఊహను బట్టి చెప్పింది ఆ స్టోరీ, రాజుగారి స్టోరీ. కానీ కన్యక గర్భవతి కుమారుని గంటనని చెప్పింది మాత్రము రాజుగారి స్టోరీలో ఉన్నటువంటి రాస్తున్నటువంటి ఆ మనిషి యొక్క పాత్ర లేదు అందులో. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును ఏంటంటే వాళ్ళు ఊహను బట్టి రాసినవి కావవి. ఏదో రాద్దాం అనుకున్నాడు, ఏదో రాసేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ వేదముల్లో కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏదో స్టోరీలు రాస్తారు, ఒక రాజుగారి గురించి ఇది అది రాస్తారు, అగ్నిదేవుని చరిత్ర రాస్తారు. సడన్గా గొర్రెగారు మీరు మొదట పుట్టినవాడా, అగ్ని ఆది సంబోధుడు అంటాడు. మధ్యలో సడన్గా అగ్ని సృష్టికి పూర్వము పశువై ఉండెను అంటాడు. ఈ చరిత్రలో ఎక్కడైనా అగ్ని సృష్టికి పూర్వం పశువైనట్టు ఉందా చూపించండి. అగ్నిదేవుని చరిత్ర మొత్తం తీయండి. గొర్రెగారు మొదట పుట్టినవారు మీరేనా అని ఏ గొర్రెతో ఎప్పుడు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? ఇవి వాళ్ళ ఊహను బట్టి రాసినాయా? సడన్గా మధ్యలోకి వచ్చేసినాయి కొన్ని ప్రవచనాలు వేదాల్లో కూడా. అక్కడ స్టోరీ ఏదో వేదం ఉంటుంది, సడన్గా ఒక పాయింట్ వచ్చేస్తుంది మధ్యలో. ఏంటండి, ఇదే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మీకు కలువు ఆ కృపను గురించి ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమయందు ఉన్న క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చియు వాటి తర్వాత కలగబోహు మహిమను గుర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలములను ఎట్టి కాలములను సూచించవచ్చునో దానిని విచారించి ఏంటండి రాసింది వాళ్ళే పరిశోధించి మళ్ళీ పరిశాన్ అవుతున్నారు. అరే మేము రాసినామా? ఇది ప్రవక్తలు వారి ఆధీనంలో ఉండరు. ఏంటండి, వారు దేవుని ఆధీనంలోకి వెళ్తే ఆ పెన్ను, ఆ రాస్తున్న మనిషి, ఆ చెయ్యి అంతా దేవుని ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ అక్కడ స్టోరీ అంతా కూడా ఒక వేరే ప్రవక్త కొడుకు గురించే లేకపోతే వేరే రాజు గురించే ఉన్నది. కన్య గర్భవతి కుమారుని కన్నా మాట ఏదైతే ఉన్నది, సడన్గా పరిశుద్ధాత్మ దేవుని ఇన్వాల్వ్మెంట్ అక్కడ జరిగింది. అట్లా ప్రతి లేనగా మనకు శిశువు పుట్టిన అంటాడు. అప్పుడు ఎంతమంది శిశువులు పుట్టలేరండి భూమి మీద? మాస్ రోజు కూడా పుడుతూనే ఉంటాడు.
ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడను అని ఒక ప్రవచనం. ఇట్లా బైబిల్ అంతట్లో ప్రవచనాలన్నీ కూడా గట్లే ఉంటాయి. ఆడ స్టోరీ ఏదో వేరేది ఉంటుంది. అన్ని యేసుప్రభు స్టోరీ, మరియమ్మ యోసేపు స్టోరీ ఇదంతా ఉండదు. ఏదో స్టోరీ రాస్తాడు వాడు. అందులో సడన్గా ఒక వ్యక్తి గురించి, రాబోతున్న వ్యక్తి గురించి రాస్తాడు. యోబు ప్రవచించిండు, నేను నా చర్మమంతయు చీకిపోయినను అంటాడు. నేను మరలా ఆయనను సజీవుడుగా, ఎందుకంటే సజీవుడుగా అంటే ఆయన చనిపోయి తిరిగి లేస్తారని ప్రవచించిండు. ఆయనకు తెలియదు మళ్ళీ ఆయన ఆధీనంలో లేడు. ఆయన ఎట్లా చెప్తారు? అప్పటికే చనిపోతాడు దేవుడు భూమికి వచ్చి మళ్ళీ సజీవుడై తిరిగి లేస్తారనే సంగతి ఎట్లా తెలుసు ఆయనకు? కాబట్టి ప్రవచించిన ప్రవక్తలను మనము వారి మనుషుని వ్యక్తిగతంగా చూడొద్దు. వారి మీదకి ఒక బలమైన దేవుని యొక్క శక్తి ఆ సమయానికి దిగి వచ్చింది. వారు ఊహను బట్టి రాసినవి కాదు దేవుని బిడ్డలారా. ఊహను బట్టి రాసేటటువంటి గ్రంథం అయితే ఇది ఇన్ని వేల సంవత్సరాలకు నిలబడదు. ఊహను బట్టి రాసే గ్రంథాలుగా ఈరోజు వేదాలు కూడా నిలిచినాయి. ఎందుకు? ఊహను బట్టి రాసినవి కావవి. ఊహను బట్టి రాసిన చరిత్రలు కల్పితాలు ఉన్నా మధ్యలో కొన్నిసార్లు దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రవచనాలు ఇచ్చాడు. కాబట్టి వాటికి ఈనాటికి గౌరవం ఉన్నది వేదాలకు. మనం ఒక గ్రంథం రాయండి కూడా దానికి విలువ ఉంటుందా? ఎవడు తెస్తాడు? కాబట్టి ఈరోజు నీవు నేను నమ్ముతున్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడు, భూమి మీద తన కార్యాలు జరిగించే దేవుడు, మంచం మీద కొనుకుపాటున మనతో మాట్లాడతాడు, గాఢ నిద్రలో మాట్లాడతాడు, నడుస్తున్నప్పుడు మాట్లాడతాడు. ఎవ్రీ టైం ఆయన ఎప్పటికీ మాట్లాడే దేవుడై ఉన్నాడు. చివరి ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. దినవృత్త అంతముల గ్రంథము దయచేసి 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు, 2 Chronicles చాప్టర్ 36 verse 5. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందు తన నివాస స్థలములందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెద్దల కడనే లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తల్ని హింసించుచు రాగా నివారింప శక్యము గాని దేవుని కోపము ఆయన జనుల మీదికి ఏంటంటే దేవుడు పంపితేనేమో ప్రవక్తల్ని హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. ఈ బచ్చగాడు చెప్తే మేము వినాలనా? ఈ గోషి గారికి చెప్తే మేము వినాలనా? లేకపోతే ఏదో అనామకుడు బర్రెలు మేపుకునేవాడు ఆమోజు ఏంటండి, ఎలీషా మరి నాగలి దున్నుతున్నవాడు, వీళ్ళ ప్రవక్తల వాళ్ళు చెప్తే మేము వినాలని ఎంతమంది తృణీకరించుంటారు. కానీ వారి నోట్ల నుంచి దేవుని వాక్యం వచ్చింది. మరి దేవుడే పలికించిన మాటలు వచ్చినాయి. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, మరి భూమి మీద ఓఫీర్ గారి నోటి ద్వారా దేవుని మాటలు వస్తున్నాయి. చాలామందికి అర్థమైతే లేదు. నమ్మకపోతే నష్టం. ఇప్పుడు ప్రవక్తల లేఖనాలు తృణీకరించారు, ప్రవక్తల్ని విమర్శించారు. దేవుని కోపము చెప్పిన ప్రవక్త మీదకి వచ్చిందా? తృణీకరించిన వారి మీదకి వచ్చిందా? ఈరోజు కూడా భూమి మీద రంజిత్ ఓఫీర్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు స్వప్నం ద్వారా మాట్లాడతాడా, దర్శనం ద్వారా వండే నీ వ్యక్తిగతం. భూలోకానికి మాత్రం దేవుడు ఓఫీర్ గారి ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న దినాల్లో. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా చేదు నిజం. యాక్సెప్ట్ చేసే మనసు ఉంటే ఆ స్వరాన్ని గ్రహిస్తారు. యాక్సెప్ట్ చేసే మనసు లేకపోతే ఆయనలో ఉన్నటువంటి లోపాలు కనబడతాయి. ఇక అంత ఇంకేమీ లేదు. ఆయన ద్వారా ట్రాన్స్ఫర్ అయినటువంటి అభిషేకం ద్వారా కొంతమంది సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా అభిషేకం ట్రాన్స్ఫర్ అయితే కొంతమంది మీద హస్తనిక్షేపం చేస్తారని అభిషేకం ట్రాన్స్ఫర్ కదా, వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన మధ్యలోనే విడిచిపెట్టి విమర్శించి ఆయన మంచోడు కాదని చెప్పి వెళ్ళిపోతాడు. దైవ స్వరాన్ని మనము వినడము సాధన చేయాలి. వి షుడ్ ప్రాక్టీస్, వి షుడ్ ఎక్సర్సైజ్ బై లిసనింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ఎవరో ఒక మంచి పాట రాశాను, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు నేను ప్రభువా నీ స్వరం నాకు వినిపించయ్యా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు. అడగాలి దేవుని బిడ్డలారా. మనం కూడా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడినటువంటి ఎక్స్పీరియన్స్లో నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేను నా జీవితంలో కొన్నిసార్లు చాలా ఎఫెక్టివ్గా దేవుని స్వరాన్ని విన్నా. అందులో ఒకటి, నేను 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు గదిలో లాస్ట్ 7 రోజులు మోకరించి ప్రార్థన సమయంలో పైనుండి శక్తిని పొందుకుని అనేది స్పష్టంగా నాకు దేవుని స్వరమే వచ్చింది. దేవుని స్వరం ఇట్లా ఒక మనిషి మాట్లాడినట్లుగా వినపడ్డది. మంచం మీద పండుకున్నా, గట్టిగా అరిచి ఇట్లా పైకి ఎగిసిపడ్డా. ఆ స్వరాన్ని వినగానే ఆ శబ్దం ఎప్పుడు రాలేదు నా నోటు, అంత ఎఫెక్టివ్ ఎప్పుడు రాలేదు. అట్లా చాలాసార్లు మాట్లాడిన దేవుడు నాకు. జిఎంఆర్ పార్టీ మాట్లాడాడు, చాలాసార్లు మాట్లాడాడు. మన దేవుడు మాటలాడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వేరవానికి అది అర్థం కాదు. కాబట్టి మనము
వాని గురించి మనం ఆలోచించే టైం వేస్ట్, కానీ మనము దేవుని స్వరాన్ని వినే స్టేజ్లో ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. నేనున్నానండి, దేవుని స్వరం వినే స్టేజ్లో ఉంటే రోజు దేవుడు మాట్లాడతాడు. నిత్యము మాట్లాడుచు ఉన్నాను అన్నాడు. అందుకే కాబట్టి అడుగుదాం, ప్రభువా నీ స్వరాన్ని వినడానికి నా చెవులు సాధకం చేయబడ్డ జ్ఞానేంద్రియాలుగా నా యొక్క ఇంద్రియములు మీ ఆత్మ చేత తయారు చేయండి. నీ స్వరాన్ని వింటూ నా జీవితయాత్ర ముగించాలి. నీ స్వరమే నన్ను కడిగడి నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆహారం. ఆ స్థాయికి మనం అందరం వెళ్ళాలి. అటు కృపదేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, విత్తబడ్డ వాక్యాన్ని ఫలింప చేయండి. దయతో మమ్మల్ని అందరినీ కనికరించి నాతో మీరు మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడవు, నువ్వు మాట్లాడని రాయివో చెట్టువో కాదు తండ్రి. నువ్వు సజీవుడవు, నా దేవుడు సజీవుడు, మృత్యుంజయుడు. నా చర్మమంతయు చీకిపోకన మునిపే నా రాజు దర్శనం పొందుకోవాలి. జీవం గల తండ్రి, మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. ఏ క్షణాన మీరు దర్శిస్తారో మాకు తెలియదు. మంచం మీద కొనుకుపాటు సమయంలో దర్శిస్తారా? మేము మాట్లాడుచుండగా దర్శిస్తారా? గాఢ నిద్ర ఉన్నప్పుడు దర్శిస్తారా? వి డోంట్ నో వెన్ ద టైమ్ ఆర్ వి విజిటింగ్ యువర్ లార్డ్. వి డోంట్ నో హౌ టు ఎన్కౌంటర్ అస్. ఈరోజు మీరు మమ్మల్ని ఏ రీతిగా ఎన్కౌంటర్ చేస్తారో మాకు తెలియదు, కానీ నువ్వు ఎన్కౌంటర్ చేయవాడమని మాత్రం తెలుసు. మా హృదయాలను దర్శించండి, మా మనసును దర్శించండి అయ్యా. మీ వెలుగు మీ యొక్క అభిషేక తైలం మేమున్న స్థలములోకి దిగి వచ్చును గాక. మీ పరిశుద్ధాత్మ వర్షం మేమున్న స్థలములోకి దిగి వచ్చును గాక. ఓ మేడగదులకు వచ్చినటువంటి అగ్ని ప్రలోకం నుంచి దిగి వచ్చును గాక. కమ్ డౌన్ ఓ లార్డ్ జీసస్. మీరు రాకపోతే మేము అంధకార శక్తులను జయించలేమయ్యా. మీరు రాకపోతే మా శరీరాన్ని మేము జయించలేము. దయతో మీరు మమ్మల్ని దర్శించండి ప్రభు. లార్డ్, we need your visitation, master. Each one of us, we should have that personal visiting, O Lord Jesus. ఒక వ్యక్తిగతమైనటువంటి సందర్శన, హెవెన్లీ విజిటేషన్ మాకు కావాలి ప్రభు. మీరు మాట్లాడకపోతే మీ ముఖమును చాటు చేయకుమయ్యా. కోపముతో చూడకుము తండ్రి. దుమ్ములాంటి వారము గాలికి ఎగిరిపోయేటటువంటి గడ్డి పరకలను మీరు చూడకుండా ఉంటే లాగుదేవా. అయ్యా, మాలో మమ్మల్ని ఇంతగా పరీక్షించడానికి మేము యోగ్యులము కాదు తండ్రి. మీ స్వరము మాకు కావాలి. గాలిని నువ్వు కొట్టేదవా ప్రభువా అంటున్నాడు యోబు. ఈ దుమ్మును మీద నీ యొక్క పగ తీర్చుకునేదవా తండ్రి. కొంతసేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాణిని పరీక్ష కేంద్రంలో పెట్టేదవా దేవా, నీకు స్తోత్రం. మేమే పాటి వారము తండ్రి, ఇంతగా మీరు మమ్మల్ని పరిశీలించకూడదు తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించండి. మీ అభిషేక తైలము చేత మమ్మల్ని నింపమని మేము వేడుకొనుచున్నాం. పరలోకపు శక్తి చేత మీరు మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. దయతో మాలో ప్రతి ఒక్కొక్కరిని మీ ఆత్మ చేత దర్శించండి దేవా, నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అడ్డగిస్తున్న ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం తండ్రి. పరలోకం నుంచి దైవ స్వరము దిగివచ్చునుగాక. పరలోకం నుంచి దేవుని యొక్క వెలుగు దిగివచ్చునుగాక. అంధకార దయ్యపు శక్తులు సిగ్గుపడునుగాక. నీ స్వరము మాకు కావాలి. నీ స్వరమే మమ్మల్ని కడిగడి నీరమయ్యా. ఇంతకాలము అయ్యా మా భక్తి ఏదో రీతిగా ఉన్నదేమో, కానీ ఇక ముందుకు నీతో మాట్లాడే భక్తి జీవితం మాకు కావాలి. వి నీడ్ టు స్పీక్ విత్ యువర్ లార్డ్. వి నీడ్ టు స్పీక్ విత్ యూ. వి నీడ్ టు వాక్ విత్ యువర్ మాస్టర్. మమ్మల్ని అందరినీ ఉన్నతమైన ఆత్మీయంతస్తులోనికి మీరు నడిపించమని, విత్తబడ్డ వాక్యాన్ని మీరేమందరిలో ఫలింపజేసి మహిమగణత ప్రభావం మీరే పొందారు. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.